అందరికీ ప్రైజ్ దిలాడండి. కీర్తన 119, వాక్యము 105 అండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము మన పాదములకు దీపము. దీపము ఎప్పుడు మనం ముట్టిస్తామండి? చీకటిలో ఉన్నప్పుడు ముట్టిస్తాము. అంటే నీ వాక్యము నా పాదములకు దీపము అంటే మన ప్రతి విషయంలో కూడా ఒక దీపములాగా ఆయన వాక్యము మనల్ని నడిపిస్తుందండి. మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగైన వాక్యాన్ని, ఆ దీపమైన వాక్యాన్ని మన హృదయాలలో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాలలో, మన బిడ్డలకి ప్రతి విషయంలో కూడా బిడ్డలకు పోనిస్తాం. అన్నీ చెప్తాము, అన్నీ నేర్పిస్తాము. కానీ బైబిల్ చదవమని మాత్రం మనం అనవండి. మన బిడ్డల్ని మనమే పాడు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరూ పిల్లల చేత మరి రోజు స్కూల్కి ఎలా పంపిస్తున్నారు, అలాగే రాత్రో లేదా ఉదయము ఒక వచనం బైబిల్ తీసి ఒక వచనం చదివించండి. అంటే సంవత్సరానికి 365 వచనాలు మీరు చదివిస్తున్నట్లు. తర్వాత వాళ్ళకే శ్రద్ధ కలుగుతుంది బైబిల్ చదవాలని. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇవ్వద్దండి దయచేసి. బైబిల్ గ్రంథాన్ని ఇవ్వండి. ఇందులో జీవం ఉంది, ఇందులో జ్ఞానం ఉంది, ఇందులో వివేకం ఉంది, ఇందులో మంచి భవిష్యత్తు ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మన బిడ్డలకు ఇద్దామండి. అది నిత్య జీవానికి నడిపిస్తుంది. అందులో మార్గము, సత్యము, జీవమైన యేసయ్యని మనం పరిచయం చేసినట్లయితాము. అందరికీ ప్రైజ్ దిలాడండి.